అన్నిటికన్నా ఆశ్చర్యకరం ఏంటి తెలుసా, నిన్న నేను ఎస్పీతోను డిఐజీతో మాట్లాడేటప్పుడు దే షోడ్ మీ వన్ లెటర్, ఒక లెటర్ చూపించినారు నాకు. యు నో వాట్ దట్ లెటర్ సెడ్? లెటర్ ఇట్ వాజ్ రిటర్న్ బై మా చిన్నానట. లెటర్ వాజ్ రిటర్న్ బై చిన్నానట. చిన్నాన్న ఏం రాశాడంటే, నా డ్రైవర్ నన్ను కొట్టి చంపాడు అని. అంటే అసలు ఎంత దారుణంగా ఉంది అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ద హోల్ యాక్ట్ ఇట్ సెల్ఫ్ ఎలా క్రియేట్ చేశారు అని అంటే, అదేదో చిన్నాన్న బ్లడ్ వామిట్ చేసి చనిపోయినట్టుగా భావనిచ్చేట్టుగా పక్కనే ఒకచోట బ్లడ్ ఎక్కువ ఉంది. దాని తర్వాత చిన్నాన్న బాత్రూమ్ లేకపోయినట్టుగా బాడీ బాత్రూంలో పడుంది. బాత్రూంలో కమోడ్కు రక్తం పూశారు. అంటే బ్లడ్ ఎక్కువగా డ్రైన్ అవుట్ పోయినందువల్ల తనకు గిడ్డీనెస్ వచ్చి బాత్రూంలో తను కొలాప్స్ అయినాడని, ఆ కొలాప్స్ అయ్యే దాంట్లో తల కమోడు కొట్టుకుందని కమోడుని రక్తంతో పెట్టారు. తర్వాత కమోడు కొట్టుకున్నందువల్ల ఎనికి పడిపోయాడు కాబట్టి చనిపోయినట్టుగా బాత్రూంలో శవాన్ని పెట్టారు. అంటే అంత పగడ్బందీగా మనిషిని ఇక్కడ కొట్టి, బెడ్రూమ్లోనూ కొట్టి, బెడ్రూమ్లో చంపో మన ఆ మనిషిని చిన్నాన్నని తీసుకొని పోయి బాత్రూమ్ దాకా తీసుకొని పోయి బాత్రూంలో కూడా పెట్టి, ఎందుకంటే ఇంట్లో ఎవరు లేరు, ఆయన ఒక్కడే ఉన్నాడు, బాత్రూంలోనూ కూడా పెట్టి, ఇదంతా ఏదో న్యాచురల్గా జరిగినట్టుగా చూపించే కార్యక్రమం అంత దూరం కుట్ర జరిగింది అని అంటే, ఆ కుట్రలో భాగంగా వీళ్ళు చంపుతూ ఉండగానే చిన్నాన్న లెటర్ రాస్తాడా? అంటే వీళ్ళు ఒక పక్క చంపుతూ ఉన్నారు, ఆ లెటర్ మీద బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయి. అంటే బ్లడ్తో ఆయన రాస్తూ ఉన్నట్టుగా, చనిపోతూ ఉన్నట్టుగా నాకు డిఐజీ ఎస్పీ నాకు లెటర్ చూపిస్తూ ఉన్నారు. అంటే దాని అర్థం చిన్నాన్న చనిపోతూ నా డ్రైవర్ నన్ను చంపుతున్నాడు, నన్ను కొడుతున్నాడు అని చెప్పి వాళ్ళ ముందరనే రాస్తాడా? కుడ్ హీ హ్యావ్ రిటన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్? Isn't all these things showing something? The SP is transferred, new SP comes within 40 days time, then again they show me a letter, what was handwritten by my Chinnana antaru, and that handwritten letter, what they say that my Chinnana is written, it is right in the midst of the time lap where he was tortured to death. That letter was also written by him. ఎక్కడ సింక్ అవుతున్నాయి ఇవన్నీ? వీటికి అన్నింటినీ కూడా, వాస్తవాలన్నింటినీ కూడా తప్పుదోవ పట్టించే దానికోసం అని చెప్పి రకరకాలుగా దే ఆర్ ట్రయింగ్ టు బిల్డ్ న్యూ స్టోరీస్.